ప్రేమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామములో ముందుగా మీ అందరికీ శుభములు, వందనములు తెలియచేస్తున్నా. ఓకే, దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశమును లేఖనానుసారంగా తెలుసుకుంటూ ఆత్మీయంగా బలపడదాం. మనము తెలుసుకునేటువంటి అంశము, మందిరములో మన ప్రవర్తన ఎలాగుంది. ఇది మన అంశమండి. అద్భుతమైనటువంటి అంశము. గతములో లైట్గా చెప్పాను, కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ను అందించాలని ఈ టాపిక్కి నేను సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మందిరములో మన ప్రవర్తన ఎలాగా ఉంటుంది. దేవుని పిల్లలారా, ఈ సమయంలో మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ని ఓపెన్ చేయండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి, బహుజాగ్రత్తగా గ్రహించండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. చాలండి. దేవుడి లేఖనమును దీవించి ఆశీర్వదించి మన హృదయాలలో ఫలింప చేయును కాక. దేవుని పిల్లలారా, ఇప్పుడు మన అంశానికి సంబంధించిన అద్భుతమైనటువంటి వచన భాగాన్ని చదువుకున్నాము. ఎవరికి తెలియచేశారు అని ఆలోచిస్తే, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఆ కాలంలో ఉన్న ఇశ్రాయేలు జనాంగానికి తెలియచేశాడు. అనేకమైనటువంటి విషయాలు తెలియచేసి ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి, ఇది చెప్పకపోతే కరెక్ట్ కాదు కాబట్టి చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దాన్ని రికార్డు చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఓకే, ఏమంటున్నాడు? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు. దేవుని మందిరానికి ఎవరు వెళ్తున్నా వాళ్ళ గురించి చెప్పబడ్డది. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడే కానీ, దేవుని మందిరములో ఉన్నప్పుడే కానీ, అర్థం చేసుకోండి. దేవుని మందిరమునకు ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు కానీ, నువ్వు మందిరములో ఉంటున్నప్పుడు కానీ ఎలాగుండాలట మనము? నీ ప్రవర్తన అంటే క్యారెక్టర్. మన క్యారెక్టర్ దేవుని మందిరంలో ఎలాగ ఉండాలో చెబుతున్నాడు. దేవుని పిల్లలారా, నీ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకో. ఎవడో ఒకడొచ్చేసి చెప్పడు, చూసుకో అండు. నీ ప్రవర్తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త అనేటువంటి బిట్ ఎందుకు ఉపయోగించిండు? ప్రవర్తనను చూసుకో అనొచ్చు కదా. జాగ్రత్తగా చూసుకో. నువ్వు మందిరంలో ఉన్నప్పుడు, మందిరానికి వెళ్తున్నప్పుడు. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక వ్యక్తి మందిరంలో ఉన్నాడంటే, మందిరముకు వస్తున్నాడంటే, రావాల్సినటువంటి స్థలమునకు ఆ వ్యక్తి వచ్చిండని అర్థం చేసుకోవాలి. నేను వెళ్ళవలసినటువంటి స్థలములోనికే వెళ్ళాను, ఉండవలసినటువంటి స్థలంలోనే నేను ఉన్నానని ఆ వ్యక్తి గ్రహించాలి. ఇది మన ఇల్లు కాదు, బయటి గ్రౌండ్ కాదు, బయట ఆఫీస్ కాదు, ఇంకా ఏదేదో కాదు. నేను ఉన్నది దేవుడి యొక్క మందిరము అని ఫస్ట్ ఆ వ్యక్తి గ్రహించి
నా ప్రవర్తన ఎలాగుంది, మందిరములో నా ప్రవర్తన ఎలాగ ఉందని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలట, జాగ్రత్తగా చూసుకోవాలట. ఆ బిట్టు ఉపయోగించినప్పుడు అందులో జ్ఞానం ఉందని అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాలలో ఘాటి రూట్లలో లారీలు, బస్సులు, కార్లు, వెహికల్స్ పోతున్నప్పుడు పోవటానికి ముందే బోర్డ్స్ ఉంటాయి. జాగ్రత్తగా డ్రైవ్ చేయి, జాగ్రత్తగా వెళ్ళండి, పలానా దగ్గర మలుపులు ఉన్నాయి, పలానా దగ్గర డౌన్ ఉంది, పలానా దగ్గర అప్ ఉంది, ఇరుకు ద్వారం ఉంది, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తను బోర్డులు పెడతారు. కాబట్టి ఏం చేస్తారంటే డ్రైవర్స్ ప్రియులారా ఆ బోర్డులు చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. పెడితే పెట్టుకోనిలే, ప్రాబ్లం లేదని చెప్పి ఇష్టానుసారంగా వెహికల్స్ నడిపినారు అనుకో, ఏమైపోయింది, ఆ వెహికల్ లోయలో పడిపోయింది, మనిషి చనిపోతాడు, వెహికల్ దెబ్బతిండిపోతుంది, భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఈ పరిస్థితి రాకూడదనే ముందుగా అలర్ట్ చేస్తుంది గవర్నమెంట్. అలాగే దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుని కృపతో సొలొమోను అంటాడు, నువ్వు మందిరములో ఉన్నప్పుడు నీ ప్రవర్తన, మందిరంలో ఎంతసేపు ఉంటాం మనము, దాదాపు 1 గంటన్నర నుంచి 1:45 మనం ఉంటున్నాం. ఈ 1:45 మన ప్రవర్తనని అంటే మన క్యారెక్టర్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు చెప్పిన తర్వాత కూడా జాగ్రత్తగా చూసుకోకపోతే భయంకరమైనటువంటి నష్టానికి గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అసలు మందిరానికి ఎందుకు వస్తున్నాం మనం? దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి వస్తున్నాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి వస్తున్నాం. కాబట్టి రావాల్సినటువంటి స్థలానికే మనం వచ్చాం, రాకూడని స్థలం కాదు ఇది. కాబట్టి మనం ఏం చేయాలి, పొందుకోవాల్సిన దీవెనలు ఖచ్చితంగా పొందుకోవాలి. పొందుకోవాలంటే మందిరంలో ఉన్నంత వరకు మన ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన అంటే క్యారెక్టర్. క్యాష్ పోయినా సంపాదించుకుంటాం, కానీ క్యారెక్టర్ పోయిందనుకో సంపాదించుకోలేము. కాబట్టి ప్రియులారా, మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడి యొక్క మందిరంలో చాలామంది పరిస్థితి ఎలాగుంటుందంటే, బెయేర్షెబా అరణ్యములో హాగరు యొక్క ప్రవర్తన లెక్క ప్రవర్తిస్తూ ఉంటారు. మందిరములో చాలామంది బెయేర్షెబా అరణ్యములో హాగరు యొక్క ప్రవర్తననే ప్రవర్తిస్తూ ఉంటారు. హాగరు ఎవరు? అబ్రహాము యొక్క ఉపపత్ని, సొంత భార్య కాదు, ఉపపత్ని. దేవుని పిల్లలారా చాలా జాగ్రత్తగా ఆలోచన. అబ్రహాము గారి యొక్క ఉపపత్ని ఆగర్. ఈ ఆగరు తన కుమారుని ఎంటబెట్టుకొని బెయేర్షెబా అరణ్యంలోనికి వెళ్తుంది. మనందరికీ తెలుసు, బెయేర్షెబా అరణ్యంలోకి వెళ్ళేటప్పుడు నీళ్లు పట్టుకొని పోయిద్ది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళు అయిపోతాయి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళు అయిపోతాయి. ఎందుకు నీళ్ళు అయిపోతాయి? అయిపోకూడదే. నీళ్ళు అయిపోయినా ప్రాబ్లం రాకూడదే, అక్కడ ఇబ్బంది పడకూడదే. ఎందుకంటున్నానంటే బెయేర్షెబా అనగా నీటి ఊటల గల స్థలం, అది నీటి బావుల గల స్థలం. అది బెయేర్షెబా అరణ్యములోకి ఒక వ్యక్తి వెళ్ళిండంటే సంపూర్ణమైన వాటరు, నీటి ఊటలు ఉంటాయి, అక్కడ నీటి బావులు ఉంటాయి, జలలు అద్భుతము, సంపూర్ణమైనటువంటి వాటర్ ఉంటాయి. జాగ్రత్తగా వినాలి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీ మైండ్ ఇక్కడే ఉండాలి. అద్భుతమైన కాన్సెప్ట్ చెప్తున్నా. నీటి ఊటల గల స్థలము, నీటి బావుల గల స్థలము బెయేర్షెబా అరణ్యం. కొడుకును పట్టుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత తీసుకెళ్ళి నీళ్ళు అయిపోయినాయి. దేవుని పిల్లలారా, ఏమి చేయాలో అర్థం కావట్లేదు. నీళ్ళు ఎందుకు అయిపోయినాయి? నీళ్ళు ఎందుకు దొరకటం లేదు? నీళ్ళు ఆ అరణ్యంలో దొరకకపోవడానికి గల కారణం ఏంటిది? ఆమెకి, ఆగరికి అంటే
ఆమె ప్రవర్తన అరణ్యములో కరెక్ట్గా లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆమె ప్రవర్తన బెయేర్షెబా అరణ్యములో కరెక్ట్గా లేకపోవటాన్ని బట్టి నీళ్ళు అనేది ఆమె పొందుకోలేకపోయింది. నీటి ఊటలు గల స్థలమే కదా, బావులు గల స్థలమే కదా, నీళ్ళెందుకు దొరకలేదు? ప్రవర్తన బాగలేదు. వెళ్ళవలసిన స్థలములోనికే వెళ్ళింది ఏమండి, కానీ పొందుకోవలసినటువంటి ఆశీర్వాదం మాత్రము పొందుకోలేకపోయింది. ఎందుకు పొందుకోలేకపోయిందనంటే ప్రవర్తన బాగలేదు. ఏం చేసి ఆమె పొందుకోలేకపోయింది చూద్దాం. ఆదికాండం దయచేసి అందరు తీయాలండి, ఇక్కడ చేయి పెట్టండి. ఆదికాండము గ్రంథాన్ని మనం ఓపెన్ చేస్తే అక్కడ 21వ అధ్యాయంలో ఏం రాయబడ్డదో చూద్దాం ప్రియులారా. ఆదికాండం 21వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతున్నా చూడండి. కాబట్టి తెల్లవారినప్పుడు 21:14 కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచున్నది. ఏం చేసిందండి? అరణ్యంలో ఇటు అటు తిరుగుచున్నదట. వెళ్ళవలసినటువంటి స్థలములోకి వెళ్ళింది. ఆ స్థలములో ఉండి దేవుణ్ణి మహిమపరచాలి. మహిమపరచవలసినటువంటి హాగారు దేవుని మహిమపరచకుండా ఇటు అటు తిరుగుతూ ఉందట. దేవుని పిల్లలారా, వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళి ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తన ప్రవర్తించలేదు. ఆమె ఏం చేస్తుంది? ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. ఈరోజు దేవుడి మందిరానికి వచ్చినటువంటి మనం కూడా గమ్ము కూర్చోవాలా, బుద్ధిమంతులు లెక్క కూర్చోవాలి. సేవకుడు వాక్యం అందిస్తున్నప్పుడు కూర్చున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఒక ఫోన్ కాల్ రాగానే, లేకపోతే సెల్ ఫోన్కి మెసేజ్ రాగానే ఇంకా ఏదో జరుగుతుందని ఇటు అటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. నువ్వు దేవుడి మందిరమునకు వచ్చి బుద్ధిమంతుడుగా ఉండవలసినటువంటి మనము అసలు తిరిగే పని నీకేంటి? బెయేర్షెబా అరణ్యములో హాగరు తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటున్నారు చాలామంది క్రైస్తవ బిడ్డలు. కాబట్టి ఏం జరుగుతుంది? పొందుకోవాల్సినటువంటి దీవెనలు దేవుని సన్నిధిలో పొందుకోలేకపోతూ ఉంటున్నారు. నేనేమంటున్నానంటే ఇటు అటు తిరిగే బుద్ధి, ఈ మనస్తత్వము ఎవరిదండి? ఎవరిది? సాతానుగాడి మనస్తత్వం. యోబు గ్రంథము 2వ అధ్యాయము మీరు 2వ వచనాన్ని కనుక చదవగలిగితే ఒక అద్భుతమైనటువంటి సంగతి మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. యోబు గ్రంథము 2వ అధ్యాయాన్ని నేను తీస్తున్నాను, నేనే చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా ప్రియులారా మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 1-2. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపక వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. 2. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివిరా అని వానిని అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకి ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి మనకి ఇటు అటు తిరిగే పని ఏంటండి? అట్మాస్ఫియర్ అద్భుతంగా ఉంది కదా, ఎందుకు లేచి డిస్టర్బెన్స్ చేస్తున్నావు? ఎందుకు లేచి ఇటు అటు తిరుగుతున్నావు? ఇటు అటు లేచి నువ్వు తిరుగుతున్నావు అంటే సాతానుగాడు నీలో దూరిండు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇటు అటు తిరుగుతున్నావంటే సాతాను యొక్క ఏజెంటు నువ్వు అని చెప్పేసి సేవకులకు అర్థమైపోయింది. ఎప్పుడు కూడా నేను డీప్గా ఇంత లోతుకి వెళ్ళి చెప్పలేదు. దేవుని పిల్లలారా, రావాల్సినటువంటి స్థలంలోకి మనం వచ్చాక పొందుకోవాల్సినటువంటి దీవెనలు పొందుకొని పోవాలి. ఇక్కడి నుంచి పొందుకోలేక ఎందుకు పోతున్నాం మనము అంటే మన ప్రవర్తన
లేదు, కరెక్ట్గా లేదు. ఎందుకు కరెక్ట్గా లేదు? ఇటు అటు తిరుగుతూ ఉంటున్నావు. కనీసం వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటే పక్కమటుండి మనం ఏమైనా గద్దిస్తున్నామా? పోనీ మనం ఏమైనా హెచ్చరిస్తున్నామా? ఇది తప్పని చెబుతున్నామా? ఎందుకు చెప్పలేకపోతున్నాం మనము? పక్కంటోడు లేచిపోతుంటే, పక్కంటి స్త్రీ లేచిపోతుంటే ఎందుకు మనము ఖండించలేకపోతున్నాము? దేవుడి సన్నిధిలో మనం ఉంటున్నాము, ఇది దేవుడి సన్నిధి, కరెక్ట్గా ఉండాలా, డిస్టర్బెన్స్ చేయొద్దు, నువ్వు డిస్టర్బ్ కావద్దు, మమ్మల్ని డిస్టర్బెన్స్ చేయకూడదని ఎందుకు అనలేకపోతున్నావు? దయచేసి అర్థం చేసుకోండి. కాబట్టి పొందుకోవాల్సినటువంటి దీవెనలు పొందుకోలేకపోతుంటున్నాము ఇటు అటు తిరగటాన్ని బట్టి. ఏమండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1లో అందుకొరకే అంటున్నాడు. ఏమంటున్నాడు? సొలొమోను గారు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన, నీ పక్కంటోడి ప్రవర్తన, నీ వాళ్ళ ప్రవర్తన, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నువ్వందరి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నాట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ డ్యూటీ. నీ డ్యూటీ, నీ బాధ్యత, మనందరి బాధ్యత. వచ్చే ఆదివారం నుంచి ఇలాంటి పరిస్థితి దేవుడి సన్నిధిలో ఉండకూడదు. బుద్ధిగా ఉండాలి. అటు ఇటు మనం తిరగొద్దు, తిరిగేటోళ్ళని మనము ఎంకరేజ్ చేయొద్దు. కాబట్టి ఇలాంటి ప్రవర్తన బెయేర్షెబా అరణ్యములో హాగర్ కలిగి ఉంది గనుక, నీటి ఊటల గల స్థలమే అది, నీటి బావులు గల స్థలమే, కానీ ఆమెకు నీరు దొరక్కుండా పోయింది. అదండి, ఆమె ప్రవర్తన కరెక్ట్గా ఉంటే ఇమ్మీడియట్ నీళ్ళు దొరికేది. ప్రవర్తన బాగలేదు ఆమెకి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మనం ఆలోచిస్తే ఎందుకు ఆమెకి నీళ్లు దొరకకుండా పోయింది ఆ బెయేర్షెబా అరణ్యములో అని మనం ఆలోచిస్తే, ఆదికాండము 21వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నా చూడండి. ఆదికాండం 21వ అధ్యాయము 15వ వచనము. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాన్ని పడవేసి. చాలండి, ఒక బాధ్యత కలిగిన తల్లి ఏం చేస్తుందండి? కొడుకును దగ్గర పెట్టుకోవాలి, పిల్లలను దగ్గర పెట్టుకోవాలి. బాధ్యత లేనటువంటి ఆగరు ఏం చేసింది? ఆమె ఒక పొద కింద చిన్నవాన్ని పడేసేసింది. వీడు ఉంటే ఉన్నాడో, పోతే పోయిండో, నేనే చచ్చిపోతున్నాను పిల్లగాన్ని పడేసి వాని గురించి ఆలోచించలేదో. ఏం చేస్తుంది? ఆమె పనిలో ఆమె నిమగ్నం అయిపోయింది. ఏంటి ఆ నిమగ్నము? ఇటు అటు అనన్యం అంతా తిరుగుతుంది. ఎటు అటు తిరుగుతుంటే నువ్వు తీసుకొచ్చినటువంటి నీ పిల్లగాడి పరిస్థితి ఏంటిది? వాడిని పడేసిందట, వాడిని వదిలేసింది. ఆమె పాటికి ఆమె ఉన్నది. ఆమె క్యారెక్టర్ చూడండి, ఆమె ప్రవర్తన ఎలాగుందో ప్రియులారా. దేవుడి సన్నిధికి కూడా పిల్లలున్న తల్లులు, తండ్రులు వాళ్ళ పిల్లలను పట్టుకొస్తారు. వాళ్ళ పిల్లలను పట్టుకొచ్చి వాళ్ళని వదిలేస్తారు. వాళ్ళ గురించి ఆలోచించరు. వాడు కూర్చున్నాడా, వాడు లేచిండా, వాడు ఆటలాడుతాడా, వాడు సెల్ ఫోన్లో చూస్తాడా, వాడు ఏమైనా ఇతరులను గిచ్చుతాడా, వాడు వెనకకు పోయి ఏమైనా చేస్తున్నాడా, అసలు ఏం చేస్తాడు అనేది ఆలోచించరు. వాడిని వదిలేస్తారు. ఏమంటే అబద్ధం చెబుతున్నానా? వాస్తవాలే చెబుతున్నా. తన పిల్లవాడిని వదిలేసి ఆమె పనిలో ఆమె ఉందట. ప్రపంచ క్రైస్తవ్యం దేవుడి సన్నిధిలో అలాగే ఉంటున్నారు. చిన్నపిల్లలు కూడా, చిన్నపిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు కూడా అలాగే ఉంటున్నారు. దేవుడు సన్నిధికి చిన్న పిల్లలను తేవద్దని బోధించాలి. నేను తేవాలి, దగ్గర పెట్టుకోవాలి, వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళు ఏం చేస్తుండ్రో చూడాలి, అబ్జర్వేషన్లో పెట్టాలి, వాళ్ళ ప్రవర్తనని అబ్జర్వ్ చేయాలి. అర్థమవుతుందా? ఇటు అటు తిరుగుతున్నారా, డిస్టర్బెన్స్ చేస్తున్నారా, కుర్చీలు జరుపుతున్నారా, ఏం చేస్తుండ్రు వీరు అనేది కూడా ఒక కనుదృష్టి పెట్టాలి. మనం ఏం చేస్తామంటే వాళ్ళ గురించి పట్టించుకోం. మన ప్రవర్తన కరెక్ట్గా ఉండదు.
మన పిల్లల యొక్క చేష్టాలు, మన పిల్లల యొక్క పద్ధతులు మనకి ముద్దు, కానీ ఇతరులకు వద్దు. అర్థమవుతుందా? మన పిల్లల యొక్క ప్రవర్తన మనకు ముద్దయితే పక్కంటోనికి వద్దది, వాడు చికాకు పడతాడు. దీన్ని హ్యూమన్ సైకాలజీ అని అంటారు. సైకాలజీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. ఈ మెయింటైన్ కూడా చేయాలి మనము. దేవుని పిల్లలారా, ఈ చికాకుకి, ఈ పరిస్థితికి దేవుడు మందిరానికి కొత్త వ్యక్తి వచ్చిండు అనుకోండి, ఎప్పుడు రానటువంటి ఒక వ్యక్తి దేవుడు మందిరానికి వస్తే ఇలాంటి అట్మాస్ఫియర్ దేవుడు సన్నిధిలో ఉంటే ఇది ఎక్కడ మందిరము, ఇది ఏమీ చర్చిరా నాయనా, నేను ఎల్లి దీవెనలు పొందుకుందామని వెళ్తే ఇలాంటి అట్మాస్ఫియర్ ఏంద్రా, ఇంకొకసారి నేను రానురా అని టాటా గుడ్ బై బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకోసారి వస్తారా వారు? రారు. వారు రాలేదంటే రాకుండా చేసింది ఎవరు? ఎవరి ప్రవర్తనని బట్టి? మన ప్రవర్తనని బట్టి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని మందిరమునికి వెళ్ళేటప్పుడు, మనము దేవుడి మందిరమునికి వెళ్తున్నప్పుడు, దేవుడి మందిరంలో ఉంటున్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. బీ కేర్ఫుల్ అని అంటున్నాడు. దేవుడు డైరెక్ట్గా మాట్లాడు. లేఖనముల ద్వారానే మనతో మాట్లాడతాడు. దిద్దుకోవాల్సినటువంటి మనము దిద్దుకోవాలి, సెట్ చేసుకోవాల్సిన మనము సెట్ చేసుకోవాలి. దేవుడి సన్నిధిలో మనము కరెక్ట్గా ఉండాలి. కాబట్టి మన ప్రవర్తన బాగలేదు గనక పొందుకోవాల్సిన దీవెనలు అనేది దేవుడి సన్నిధిలో పొందుకోలేకపోతున్నాము దేవుని పిల్లలారా. కాబట్టి ఆగరు తన కొడుకుని పడేసిందట. నువ్వు ఉంటే ఉండురా, పోతే పోయినవురా, నాకే దిక్కు లేదు, నా యజమానురాలు ఇంట్లో అబ్రహాం ఇంట్లో నాకు దిక్కు లేదు, నాకు ఒకడు నువ్వు తోక, నువ్వు ఉంటే అంతా పోతే అన్నట్టుగా ప్రవర్తించింది. కాబట్టి నీళ్లు తాకటానికి కూడా అక్కడ లేకుండా పోయినాయి హాగరికి ఆ యొక్క అరణ్యములో. బికాజ్ ఆఫ్ హర్ క్యారెక్టర్, ఆమె యొక్క ప్రవర్తన. నేనేమంటున్నానంటే, వెళ్ళవలసిన స్థలములోనికే వెళ్ళిందిగా ఆమె, అంతే కదా? వెళ్ళకూడని స్థలంలోకి వెళ్ళిందా? వెళ్ళవలసిన స్థలంలోనే వెళ్ళింది. మరి పొందుకోవాల్సిన దీవెనలు ఎందుకు పొందుకోలేకపోయింది? ఎవరి మిస్టేక్ ఇవి? దేవుడా? అబ్రహామా? శారమ్మ? హాగరే. హాగరు యొక్క ప్రవర్తన బెయేర్షెబా అరణ్యంలో కరెక్ట్గా లేదు. కాబట్టి పొందుకోవాల్సిన దీవెనలు పొందుకోలేకపోయింది. ఈరోజు దేవుడు నన్ను దీవించలేదు, ఆశీర్వదించలేదు, కృప చూపించలేదు అని చాలామంది మనం దేవుడి మీద నేరం మోపుతున్నాం. ఓకే, మరి మనం ఎంతవరకు కరెక్ట్ అనేట్టుగా మన ఫైల్ కూడా ఓపెన్ చేయాలిగా, మన ప్రొఫైల్ కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి కదా, మన ప్రవర్తన ఎలాగుంది. ఇంటికా నుంచి వచ్చేటప్పుడు కానీ, మందిరంలో మనం గడుపుతున్నప్పుడు కానీ మన ప్రవర్తన ఎలాగుంది మనం కూడా చెక్ చేసుకోవాలి కదా. మీ హృదయాన్ని చెక్ చేసుకోండి అంటాడు పౌలు గారు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, శోధించుకోండి, చూసుకోండి. ఫస్ట్ మిమ్మల్ని క్లారిటీ చేసుకోండి. అప్పుడు దేవుడు ఎందుకు బ్లెస్ చేయడు మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి అంటాడు. కొరింథీయులకు 2వ పత్రిక రాస్తూ లాస్ట్ అధ్యాయంలో దేవుని పిల్లలారా. కాబట్టి ఈ కారణాలను బట్టి బెయేర్షెబా అరణ్యములో హాగరు దీవెనలు పొందుకోలేకపోయింది. ఓకేనండి, ఇలా నేను చెప్పుకుంటా పోతే చాలా సంగతులు ఉన్నాయి. దేవుడు మందిరములో మన ప్రవర్తన ఎలాగ ఉండాలనే సంగతులు. ఓకే, ఈ సమయంలో దేవుడు మందిరములో గడుపుతున్న టైంలో మన ప్రవర్తన ఎలాగ మనము చూసుకుంటే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడనేటువంటి సంగతులు చాలా ఉన్నాయి. కానీ నేను రెండింటిని చెప్పేసి నేను క్లోజ్ చేస్తా. ఓకేనండి, రెండింటిని చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఏంటి ఆ రెండు అని ఆలోచిస్తే, దేవుని మందిరంలో ఫస్ట్ దేవుణ్ణి స్తుతించాలి మనం, అంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన అనగానే ఎన్ని భాగాలు ఉంటాయి? 5 భాగాలు. ఖచ్చితంగా మనము 5 భాగాలలో భాగస్థులు కావాలి. 1 కూడా మిస్ కావద్దు, 2 కూడా మిస్ కావద్దు, 3 కూడా మిస్ కావద్దు. 5ంటికి 5 ఫాలో కావాలి. దేవుడు మందిరములో గడుపుతున్న టైంలో మనము
ఖచ్చితంగా ఈ 5 భాగాల ద్వారా దేవుడైనా యెహోవాని స్తుతించాలి, దేవుడైనా యెహోవాని ఆరాధించాలి. ఎప్పుడైతే దేవుడు సమయాన్ని బేస్ చేసుకొని దొంగిలించకుండా దేవుడి యొక్క సమయంలో ఈ 5 భాగముల ద్వారా దేవుని స్తుతింతే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దీంట్లో ఏ ఒక్కదాన్ని మిస్ చేసుకున్నా మన ప్రవర్తన కరెక్ట్గా లేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఓకే. నెంబర్ 2, దేవునికి ప్రార్థించాలి. అర్థమవుతుందా? ఈ 1:45 ఎప్పుడు ప్రార్థనా పూర్వకమైనటువంటి ఆలోచనే కలిగి ఉండాలి తప్ప ఇక్కడే మనం కూర్చొని సాయంత్రం ఏం చికెన్ తెచ్చుకుందాం, మటన్ తెచ్చుకుందాం, బిర్యానీ వండుదామా, మకేదైనా చేసుకో స్కెచ్చులు గీయొద్దు. బయట ప్రార్థన ఆలోచనతోటే మనం ఉండాలి. పరిపూర్ణమైనటువంటి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా నేను ఉండాలని చెప్పేసి ఆలోచించాలి తప్ప మరొక్క దాని గురించి మన మైండ్ ఎక్కడ కూడా పంపకూడదు. దేవుని పిల్లలారా, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు, దేవుడు మందిరంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త అనే బిట్టు ఉపయోగించడం అంటే చాలా భయంతో కూడుకున్నది. అది ఏమాత్రము తేడా వచ్చినా ఘోరంగా ఉంటుంది మన పరిస్థితి. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, లేదు ఎందుకు స్తుతించాలి దేవుడి యొక్క సన్నిధిలో. ఓకే, ఈ విషయం మనకు అర్థం కావాలంటే కీర్తనల గ్రంథము 150వ అధ్యాయంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 150వ అధ్యాయము అందరు తీయాలండి. కీర్తన 150లో దావీదు గారు ఏం చెప్తాడు, దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటుండో చెప్తున్నాడు. చూద్దాం. 150 మొదటి వచనం, యెహోవాని స్తుతించుడి. ఉందా అండి బైబిల్లో? యెహోవాని స్తుతించుడి. ఎక్కడ స్తుతించాలట? ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుణ్ణి స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. ఎక్కడ పడితే అక్కడ కాదు, ఆయన పరిశుద్ధ ఆలయమునందు. దేవుడు సన్నిధికి వచ్చినటువంటి మనము దేవుడు సన్నిధిలో గడుపుతున్నంత వరకు యెహోవాను స్తుతించాలి, యెహోవాను స్తుతించాలి. దేవుడి యొక్క మందిరములో, దేవుని యొక్క ఆలయములో. దేవుని పిల్లలారా, దేవుడి యొక్క సంఘమును, క్రీస్తు సంఘమును మందిరముతోటి, ఆలయముతోటి పోల్చాడు. ఇప్పుడు మనమందరము కూడా దేవుడి యొక్క ఆలయం, మనమందరము కూడా క్రీస్తు యొక్క సంఘము. క్రీస్తు సంఘం అన్నా దేవుడి యొక్క సంఘం అన్నా ఒక్కటే, దయచేసి అర్థం చేసుకోండి. సో దేవుడి సన్నిధిలో ఉన్న మనము దేవుడి ఆలయంలో ఉన్నట్టు లెక్క. అంటే రావాల్సినటువంటి స్థలానికి వచ్చినటువంటి మనము ఏం చేయాలట? యెహోవాని స్తుతించాలట. ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుణ్ణి స్తుతించాలి. ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, లేఖన భాగాల ద్వారా, ప్రభు వల్ల కార్యము, కానుకల ద్వారా స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? ఏమండి, ఎందుకు స్తుతించాలి? నువ్వు స్తుతిస్తే నీ స్థితి మారుతుంది. అర్థమవుతుందా? దేవుని ఆలయములో నువ్వు ఉండి దేవుణ్ణి స్తుతిస్తే మన స్థితిగతులు మారతాయి. పొందుకోవలసిన దీవెనలు మనము పొందుకుంటాం. కాబట్టి దేవుడు మందిరానికి రావాలి. మన స్థితి మారుతుందండి. దేవుడు మందిరములోకి వచ్చి కూడా ప్రియులరా దేవుణ్ణి స్తుతించరు చాలామంది. దేవుని స్తుతించాలంటే 5 భాగాలు, చాలామంది 4 భాగాలు ఎగరగొట్టి లాస్ట్లో కూడా వచ్చేటోళ్ళు ఉంటారు తెలుసా. 3 భాగాలు ఎగరగొట్టి 2 భాగాలలో పాల్గొనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? అమ్మయ్య, మేము దేవుణ్ణి స్తుతించాము, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించామని బయట చెప్పుకుంటారు. చెప్పుకోవచ్చు, వారు కరెక్టా? దేవుణ్ణి ఆరాధించినట్టు లెక్క.
5 భాగాలలో భాగస్థులు కాలేదు వారు. వాళ్ళు వచ్చినా వేస్టే. ఇక్కడ ఆరాధన 10:30కి స్టార్ట్. కొంతమంది పాటలు అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే అప్పటికి ఎన్ని ఎగిరిపోయినట్టు లెక్క? ప్రార్థన పోయినట్టు, పాటలు పోయినట్టు, మిగతా 3 ఉన్నట్టు లెక్క. ఆ మిగతా 3 పాల్గొంటే ఆరాధించినట్ల మనం చెప్పుకోవచ్చు తప్ప అది దేవుడి లెక్కలోకి రాదు. దేవుని పిల్లలారా, రాసుకోండి మీ గ్రంథపు చుట్టల్లో, మీ నోట్బుక్కుల్లో. 5 పాల్గొంటేనే ఆరాధించినట్టు లెక్క. ఏ ఒక్కటి మిస్ అయినా ఆరాధించినట్టు లెక్క కాదు. కాబట్టి మనము దేవుని యొక్క దీవెనలు పొందుకోలేకపోతున్నాము. అర్థం చేసుకోండి. దేవుని యొక్క దీవెనలు మనము పొందుకోవాలంటే దేవుడు సన్నిధిలోకి వచ్చి చెయ్యవలసినవి మనము చెయ్యాలి. చెయ్యవలసినవి మనము దేవుడు సన్నిధికి వచ్చి చెయ్యకుండా దేవుడు నన్ను ఆస్వాదించలేదు అని దేవుడి మీద నేరం మోపితే దేవుడికి సంబంధం లేదు. దేవుడు మందిరానికి వచ్చి చెయ్యవలసింది చేస్తేనే, నీ ప్రవర్తన కరెక్ట్గా ఉంటేనే దీవెనలు అనేటివి మనం పుష్కలంగా పొందుకుంటాము. అర్థం కావటం కొరకు ఒక విషయం చెప్తా. బాగా లావున్నా నేను ఒకరిని అడిగితే జిమ్ముకు పోండి బ్రదర్ అని చెప్పేసి అన్నాడు. అని చెప్పేసి జిమ్ముకి వెళ్ళా. నెలకు 1000 రూపాయలట కట్టా. ప్రతిరోజు పోతున్నా వస్తున్నా, వస్తూ పోతూ ఏం చెప్తున్నా అందరికీ, జిమ్ముకి పోతున్నా, డబ్బులు కట్టినా, జిమ్ములో జాయిన్ అయినా అని చెప్తున్నా 6 నెలల నుంచి. ఇంచు మాత్రం కూడా తగ్గటలే. నేను పోతున్నా వస్తున్నా తగ్గటలే. కానీ చెప్తున్నా డబ్బులు మాత్రం పే చేస్తున్నా. ఎందుకు తగ్గటలేదు? పొందవలసిన స్థలానికి వెళ్ళా, ప్రవర్తించిన విధానంలో ప్రవర్తించలేదు. ఫర్ యువర్ కైండ్ అండ్ పర్మిషన్. కనీసం వాటిని ఏమంటారు, బెండిల్సా ఏమంటారు బాబు, డంబిల్సా, నాకేం తెలవదు. ఇది లేపటలేదు, దించటలేదు, ఏమీ చేయటలేదు, చేయవలసినవి చేయటలే. ఆ ప్లేసులో ఎట్ట తగ్గుతాం మనం? ఇంకా పెరుగుతున్నాం. జిమ్మోడి మీద నేరం మోగుతావా? వాడు చెప్పలేదా? వాడు కోచింగ్ ఇయ్యలేదా? ఇట్ట చేయమని చెప్పేసి అనలేదా? నువ్వు చేయట్లేదు కాదు, నువ్వు తగ్గటలేదు. దట్స్ నాట్ ఈజ్ బిజినెస్. వాడి బిజినెస్ కాదు ఇది. పే చేస్తున్నావు, అంతా ఓకే, చెప్పుకుంటున్నావు, వెళ్తున్నావు వస్తున్నాను, తగ్గటలేదు. నీ ప్రవర్తనని బట్టే తప్ప నువ్వు బ్లెస్సింగ్స్ పొందుకోవట్లేదు కానీ ఇతరులు కాదు. అలాగే ప్రియులారా, రావాల్సిన ప్రాంతానికే వస్తున్నాం, దేవుడు చెప్పిన ప్రకారంగా మాత్రం చేయటం లేదు. ఆశీర్వాదాలు పొందుకోవట్లే. జస్ట్ అర్థం చేసుకోండి అంతే. ఇవే చాలామంది శాపానికి ఎందుకు గురవుతున్నారు? బికాజ్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ ఓన్లీ. ఈ కారణాన్ని బట్టే. కాబట్టి ప్రియులారా, అందుకొరకు అంటున్నాడు దావీదు, ఏమంటాడు? యెహోవానే స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుణ్ణి స్తుతించండి. 6 సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాని స్తుతించుడి. అదండి. ఏమండి, దేవుడు సన్నిధిలో దేవుని స్తుతించాలి తప్ప మనమే కానీ, మన పిల్లలే కానీ, మన వారు కానీ సతాయించొద్దు. అర్థమైందా? స్తుతించడమే తప్ప సతాయించొద్దు దేవుణ్ణి. సతాయించే వాళ్ళు లేరా అండి? సేవకుని సతాయించే వాళ్ళు ఉంటారు, పక్కంట వాళ్ళని సతాయించే వాళ్ళు ఉంటారు, వెనకున్న వాళ్ళని, మధ్య ఉన్న వాళ్ళని, అందరిని కూడా వాళ్ళు సతాయించబడతారు, మిగతా వాళ్ళని సతాయిస్తారు. దయచేసి అర్థం చేసుకోండి. దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు? నీ స్థుతి నీ స్థితిని మారుస్తుంది. ముచ్చటే లేదు, రాసుకోండి. దేవుని పిల్లలారా, దావీదు చెప్పాడు. దావీదు యొక్క స్థితి మారిందా, మారలేదా? గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, దేవుణ్ణి స్తుతించిండు. ఒక్కరోజా? ప్రతిరోజు ప్రత్యక్షణము దేవుని స్తుతించిండు. దేవుడు ఆయన స్థితిని మార్చిండా, మార్చలేదా? సింహాసనం మీద కూర్చోబెట్టి ఇశ్రాయేలుకి చక్రవర్తికి చేసిండా, చేయలేదా? దేవదారు మరణుల చేత ఇంటిని, నగరాన్ని కట్టి జ్ఞానాన్ని ఇచ్చిండా, ఇయ్యలేదా? వజ్రాలు, వైడూర్యాలు, గోమేదకాలు, రత్నాలు, రాసులు ఇచ్చిండా, ఇయ్యలేదా? దారిద్ర్య రేఖకు దిగువ భాగంలో ఉన్న దావీదుకి లైఫ్ ఇచ్చిండా, ఇయ్యలేదా? స్థితిని మార్చిండు. ప్రియులారా, మన స్థితిని కూడా మారుస్తాడు. ఎప్పుడు? దేవుణ్ణి నువ్వు స్తుతించినప్పుడు. ఎప్పుడు? ఆదివారం ఒకరోజా? సమయమందును
ఆ సమయమందును స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. ఖచ్చితంగా మన స్థితిని మారుస్తాడు ప్రియులారా. అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుణ్ణి స్తుతించుడు అని చెప్పేసి అన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మందిరములో మన ప్రవర్తన దేవుణ్ణి స్తుతించేదిగా ఉండాలి తప్ప దేవుని సతాయించే వారిగా మనము ఉండకూడదు. నేను చెన్నైకి పోయినప్పుడు ఆ ఆదివారం ఎలాగుంది ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను మొన్న చెన్నైకి పోయినప్పుడు దేవుడు సన్నిధి లెక్కనే ఉందా ఇది? ఏమండి, నేను లేని లోటు కనపడ్డదా, కనపడలేదా? మీరు అర్థం చేసుకోవాలి. నేను ఉన్నా నేను లేకపోయినా వీడెవడు జాన్సను, వీడు ఉన్నా వీడు లేకపోయినా దేవుడు సన్నిధి. తప్పు జరుగుతున్నప్పుడు పక్కంటోళ్ళు చూసి ఎంజాయ్ చేయొద్దు, నవ్వొద్దు, ఎంకరేజ్ చేయొద్దు, ఖండించవలసినదే. అర్థం చేసుకోండి. దేవుడు సన్నిధి లెక్కనే ఉండాలి. దేవుడు మౌనముగా ఉంటాడు, ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తాడు. నా సన్నిధిలో అల్లరి జరగకూడదు అంటాడు. నేను అల్లరికి కర్త కాదు కదా. నాకు మీరు పుట్టినప్పుడు మీరు ఎలాగ అల్లరికి కర్తగా ఉంటారు? ఒక్కసారి అర్థం చేసుకోండి అంటున్నాడు. కాబట్టి మీరు దీవెనలు నా దగ్గర నుంచి పొందలేకపోతున్నారు. బికాజ్ ఆఫ్ యువర్ ప్రవర్తన, మీ ప్రవర్తనని బట్టి జరుగుతాయి అని చెప్పేసి అంటున్నాడు. ఎవరు చెప్పాలి మనకి? ఏమండి, ఎవడొచ్చి చెప్తాడండి ఇవన్నీ? సేవకుడే చెప్పాలి, కాపరే చెప్పాలి, ఎవాంజలిస్టే చెప్పాలి, దేవుని ప్రతినిధే చెప్పాలి. కాబట్టి నేను చెప్తున్నా, నేను చెప్పకపోతే నేను బుక్ అయిపోతా ఆయన దగ్గర. కాబట్టి దేవుడు సన్నిధికి టయానికి రావాలి. ఖచ్చితంగా ఆయన సమయంలో ఆయన మనం మహిమపరచాలి, ఆయన్ని ఘనపరిచి మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనము కరెక్ట్గా ఉంటే ఎందుకు ఆయన దీవించడండి? ఎందుకు ఆశీర్వదించడు? ఎందుకు కృప చూపించడు? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. కాబట్టి దేవుడి యొక్క సన్నిధిలో మనం ఎలాగుండాలంటే దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా మనము ఉండాలి. కాబట్టి నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా బయట నుంచి వచ్చి ఎవడు చూడు, నువ్వే చూసుకోవాలి. కొన్ని మెసేజ్లు మన సెల్ ఫోన్కి వస్తూ ఉంటాయి. ఆరాధన జరుగుతున్నప్పుడు మెసేజ్లు వచ్చినప్పుడు టక్కిమన శబ్దం కాగానే ఏమంటే ఓపెన్ చేసి చూస్తాం. మళ్ళీ రిప్లై ఇవ్వకపోతే ఏమో తేడా వస్తుందేమో అని చెప్పేసి ఏమంటే రిప్లై ఇస్తూ ఉంటాం. అర్థమవుతుందా? ఒక్క వరలో 2 కత్తులు ఉండొచ్చా? సెల్ ఫోన్తో నీకేం పని? ఎవడికి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, రెస్పాండ్ కావాల్సిన అవసరం ఏంటిది? కాబట్టి దేవుడి మందిరానికి మనం వచ్చినప్పుడు మన సెల్ ఫోన్ ఆపులో ఉండాలి, మన హృదయము హాన్లో ఉండాలి. మన సెల్ ఫోన్ ఆఫ్లో ఉండాలి, మన హృదయము హాన్లో ఉండాలి. వాక్యం వచ్చి పడుతూ ఉంటుంది, దాన్ని సేవ్ చేసుకోవాలి. ఎంతమందికి ఉందని ఈ జ్ఞానం? అర్థం చేసుకోండి, ఆలోచించండి. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని నెక్స్ట్ ప్రసంగ బిడ్డ ద్వారా పెట్టిస్తా నేను. దేవుడు సన్నిధిలో కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి తీసుకోవాలి, లేకపోతే కుదరదు. నాకు సంఖ్య వద్దు, నాకు 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా ఏమండి నడిచేది నడుతూనే ఉంటుంది నాకు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కానీ 4 ఉన్నా కూడా వాళ్ళు గట్టి గింజలుగా ఉండాలి. స్క్రాప్ మనకొద్దు. ఎప్పుడు స్విచ్ ఆఫ్ అవుతామో తెలియదు. మనము ఇక్కడ చచ్చిపోతే ఆయన చేతులు పడతాం. కాబట్టి జాన్సన్, నీకు అప్పచెప్పిన పనిలో నువ్వు ఎంతవరకు నమ్మకంగా ఉన్నావురా? ఆయన నన్ను అడుగుతాడు, ఆయన ప్రతినిధిగా. నేను చెప్పకపోతే నేను బుక్ అయిపోతా. కాబట్టి దేవుని పిల్లారా, దేవుడు మందిరంలో మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటే దేవుణ్ణి స్తుతించాలి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకేం చేయాలి? మనము దేవునికి ప్రార్థించాలి. ఏం చేయాలండి? దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకో? కీర్తనల గ్రంథము 18వ అధ్యాయంలోకి వెళ్దాము. కొంచెం నేను స్పీడ్గా చదువుతాను, జాగ్రత్తగా చూడండి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము, అందరూ తీయాలి. 18:6. కీర్తన గ్రంథము 18:6. నా శ్రమలలో నేను యెహోవాకి మొరపెట్టి తిని
నా దేవునికి ప్రార్థన చేసి తిని. రిజల్ట్ ఏంటంటే ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. అదండి. ఎక్కడ ఆలకించిండటండి? ఎక్కడ ఆలకించిండట? ఆలయంలో. ఆలయంలో నువ్వేం చేయాలో చెప్తున్నాడు. నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. యెహోవాకి మనము దేవుడు సన్నిధికి వచ్చి మొర్ర పెట్టాలి. అర్థమవుతుందా? దేవుడు సన్నిధిలోకి వచ్చిన మనము యెహోవా దేవుడికి మొర్ర పెట్టాలి. మొర్ర పెట్టాలి. మనం మొర్ర పెట్టాం కానీ గుర్రు పెడతా ఉంటాం. మీకు అర్థమవుతుందా? దేవుడు సన్నిధిలో మొర్ర పెట్టమని దేవుడు చెప్తుంటే గుర్రు పెడతా ఉంటామండి. దేవుడు సన్నిధికి వచ్చి కూడా ఎవడైనా గుర్రు పెడతాడా అండి? ఏమండి, నేను అబద్ధం చెప్తున్నానా? గురకలు పెట్టులు ఎంతమంది ఉంటారండి? వాక్యం చెప్తా ఉంటే జోలపాట బాడినట్టు కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కరికి. గుర్రు పెడుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు. కోపం వస్తుంది కదండి నాకు. ఏమి చేయకూడదు, ఏమి అనాలో అర్థం కాని పరిస్థితి. దేవుని పిల్లారా, దేవునికి మొర్ర పెట్టడమే నేర్చుకోవాలి దేవుడు సన్నిధి, అంతేగాని గుర్రు పెట్టకూడదు. నువ్వు దేవునికి మొర్ర పెడితే ఏం చేస్తాడ దేవుడు? ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనని అంగీకరించు. నీ ప్రార్థన అంగీకరింపబడాలంటే నువ్వు యెహోవాకి మొర్ర పెట్టాలి. తండ్రి, నా పరిస్థితిది, నా కొడుకు పరిస్థితిది, నా బిడ్డ పరిస్థితిది, నా అల్లుడు పరిస్థితిది, నా మామ పరిస్థితిది, నా భర్త పరిస్థితి, నా భార్య పరిస్థితి. తండ్రి కృప చూపించండి తండ్రి. దేవుడికి మొర్రపెట్టు. గుర్రు పెడతావెందుకు? దేవుడు సన్నిధి ఇది ఏమైనా ఏసీ రూమ్ అనుకుంటున్నావా? ఇల్లు అనుకుంటున్నావా? ఇదేమైనా పార్క్ అనుకుంటున్నావా గుర్రు పెట్టడానికి? నువ్వు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు వెనక రాసి పెట్టా, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎన్నిసార్లు చెప్పినా మనం జాగ్రత్తగా ఉండకుండా గుర్రు పెట్టినాం అనుకోండి, గుంటలు వేసి పడేస్తాడు. కాబట్టి ప్రియులారా, కునుకు అనేది దేవుడు సన్నిధిలో రావడానికి లేదు ఛాన్స్. కునుకుకి ఛాన్స్ లేదు, మొరపెట్టడానికే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే మొరపెడతామో ఆయన ఏం చేస్తాడట? తన ఆలయములో ఆలకించిన ప్రార్థన అంగీకరిస్తాడు. అర్థమవుతుందండి? ఆలయంలోకి వచ్చి నువ్వు మొర పెడితే, దేవుడితో టచ్లో ఉంటే అప్పుడు నీ ప్రార్థన వింటాడట. ఎందుకో? ఆలయానికి ఆయనకున్న లింక్ ఏంటి? బయట ప్రార్థన చేస్తే తినడా? ఆలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తేనే వింటానంటాడు. ఎందుకో? సొలొమోను గారు మందిరాన్ని కట్టాడు. కట్టిన తర్వాత సొలొమోనుతో దేవుడు ఏమంటాడో చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథాన్ని అందరూ తీయాలి దయచేసి. దినవృత్తాంతముల 2వ గ్రంథములో ఒక అద్భుతమైన విషయము పరమ తండ్రి తెలియచేస్తాడు. అది చెప్పుకొని మనము ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయం అందరు తీయాలండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము 15వ వచనము. ఈ స్థలమందు అంటే మందిరమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుపుదును, నా చెవులు దానిని ఆలకించును, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొను. పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. దేని మీద? మందిరం మీద ఉంటుంది. అదండి. కాబట్టి నా మందిరములోకి వచ్చి ప్రార్థన చేస్తే ఏంటి, నేనేం చేస్తా? వింటానని చెప్పేసి అంటున్నాడు ప్రియమైన దేవుని బిడలారా. అంతే కదండి. కీర్తన గ్రంథము 18:6లో నేను వింటా, ప్రతిఫలాన్ని దయచేస్తానని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడి యొక్క మందిరములో దేవునికి మొరపెట్టాలి తప్ప దేవునికి మొరపెట్టాలి తప్ప దేవుడి సన్నిధిలో గుర్రు పెట్టకూడదు. మందిరం అని నువ్వు గ్రహించిన తర్వాత
ఎట్టి పరిస్థితుల్లో కూడా గురకలు పెట్టొద్దు, గురి పెట్టొద్దు. అప్పుడు ప్రవర్తన బాగలేదని అర్థం చేసుకోవాలి. ఒక మాట చెప్తాను నేను. యాకోబు మామగారింటికి పోతున్నాడు. రాత్రి సాయంత్రం పూట అయిపోయింది, పొద్దుగూగిపోయింది. ఏమండి, ఆ అడవిలో ఒక రాయి తీసుకొని తలగడ కింద పెట్టుకొని నిద్రపోతాడు. అప్పుడు దేవుడు దర్శనంలో ఏమన్నాడు, ఒరి నాయన పిచ్చోడా, ఇది ఏమనుకుంటున్నావురా నువ్వు? నీ అయ్య ఇల్లు అనుకుంటున్నావా, నీ తాత ఇల్లు అనుకుంటున్నావా, నీ మామ ఇల్లు అనుకుంటున్నావా? ఇది యెహోవా మందిరమే కానీ మరొకటి కాదురా. నువ్వెందుకు పండుకున్నావురా, ఎందుకు గురకలు పెడుతున్నావురా అన్నాడు. అనగానే దిగ్గున మేలుకొచ్చేసింది. అర్థమైందా? దిగ్గున మేలుకొచ్చామన్నాడు. అమ్మ ఇది యెహోవా మందిరమా అని మళ్ళీ గురకలు పెట్టి పండుకున్నాడా అండి? ఏం చేసిండు? అక్కడి నుంచి వెళ్ళిపోయిండండి. దేవుడు మందిరంలో పండుకోవద్దు అని లేసి వెళ్ళిపోయిండండి. అమ్మ అది దేవుడు మందిరం అని తెలిసిన తర్వాత ఒక్క నిమిషం కూడా గురకలు పెట్టి నిద్రపోలే దేవుడు మందిరంలో. ఈరోజు ఇది మందిరం అన్న సంగతి అందరికీ తెలుసు. క్రీస్తు సంఘమే దేవుడి యొక్క మందిరము. మనము గంటల తరబడి నిద్రపోతూ ఉంటాం, ఇక్కడ కునుకొస్తూ ఉంటుంది. ఎట్ట రాబుద్ది అయిద్దండి దేవుడు మందిరంలో? నిద్ర ఎందుకు వస్తుందండి? ఇంత చెప్పినా కూడా అర్థం చేసుకోరా. దేవుడి మందిరములో నిద్రపోవద్దు. దేవుడికి మొరపెట్టాలి తప్ప గురపెట్టకూడదు. అంటే నీ ప్రవర్తన బాగలేదు అని చెప్పేసి అర్థం చేసుకోవాలా ప్రియులారా. కాబట్టి పొందుకోవలసిన దీవెనలు సమయానికి పొందుకోలేకపోతున్నాము. రావాల్సిన స్థలానికే వచ్చాక మరి పొందుకోవాల్సిన దీవెనలు ఎందుకు పొందుకోలేకపోతున్నాము? దేవుడు చెప్పిన తర్వాత కూడా ఏం చెప్పిండు? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్పిండుగా. నువ్వు పాటించలేదంటే లెక్కలేదా దేవుడు అంటే? కాబట్టి ప్రియులారా, ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకుందాం. ఎక్కడ? దేవుడి మందిరంలో. బాగా ఆలోచించండి. దేవుడి మందిరంలో మన ప్రవర్తన కనుక మనం సక్రమంగా చూసుకున్నామంటే ఆటోమేటిక్గా మన ప్రవర్తన బయట కూడా ఇలాగే ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే నీ ప్రవర్తన కరెక్ట్ లేదంటే ఇంకా నువ్వు బయట ఎలాగుంటావు? నువ్వు ఇంకా నీకు అక్కడ కాలు రగరేస్తావు కదా. మందిరంలో నీ ప్రవర్తనే కరెక్ట్గా లేకపోతే ఇంక బయట ఉండలేవు నువ్వు. ఎలా నువ్వు దీవింపబడేది, ఎలాగ ఆశీర్వదింపబడేది? ఇక్కడ నటించొద్దు. ఇక్కడంతా వాస్తవాలే ఉండాలా, కరెక్ట్గా ఉండాలా. ఇక్కడ ఉన్నదే బయట ఉండాలా. ఇక్కడ దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో కావాలి. కాబట్టి దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి. మందిరములో నీ ప్రవర్తన నా ప్రవర్తన ఎలాగుంది చెక్ చేసుకుందాం. ఎలాగుంది? బెయేర్షెబా అరణ్యములో హాగరు టైప్ ఉందా? ఉంది కాబట్టే దీవెనలు పొందుకోలేకపోతున్నాం. ఈరోజు బ్లెస్సింగ్స్ పొందుకుంటున్నామంటే హాగరు టైపు లేదు అని అర్థం చేసుకోవాలి. బెయేర్షెబా అరణ్యం నీటి ఊటల గల, నీటి బౌలు గల స్థలం. వెళ్ళింది, నీళ్ళు అయిపోయినాయి, ఎతికింది, ఎక్కడ నీళ్లు దొరకలే. ఎందుకు? ఆమె క్యారెక్టర్ బాగలే. బెయేర్షెబా అరణ్యంలో పొందుకోవాల్సిన దీవెనలు పొందుకోలేకపోయింది. దేవుని పిల్లలారా, చివరికి దేవుడు ఆమె కళ్ళు తెరవటాన్ని బట్టి, ఆమె మనోనేత్రాలు వెలిగింపబట్టాన్ని బట్టి ఆ తర్వాత నీటి ఊటలని, నీటి బావులను దేవుడు ఆమెకు చూపించడం జరిగింది. ఎలర్ట్ అయిపోయింది. లాస్ట్కి ఆమె ఎలర్ట్ కావటాన్ని బట్టి బ్లెస్సింగ్స్ మళ్ళీ పొందుకోగలిగింది. కాబట్టి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మనం కూడా పొందుకోవాలంటే ఆగరు వల్లే మన ప్రవర్తన కరెక్ట్గా ఉంచుకోవాలి. ఎప్పటివరకు? మనము సత్యాంత వరకైనా, యేసు వచ్చేంత వరకైనా మన ప్రవర్తనని మనము కరెక్ట్గా చూసుకోవాలి. మన పిల్లలు, మన యవ్వనస్తులు, ఎవరైనా సరే, పెద్దవారు దేవుడి సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు మనము దేవుడి యొక్క వాక్యాలకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మనం వినటమే కాదు, విన్నదాని ప్రకారంగా ప్రవర్తించి దేవుడి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ పొందుకుందాం. థ్యాంక్ యూ ఆల్.